ఇదే ద్వారకా విలేజ్ లోకి ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. అదే ద్వారకాధీష్ టెంపుల్. సో ఇక్కడ ద్వారకాలో మనకి టూర్ ఆపరేటర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు నాగేశ్వర్ జ్యోతిర్లింగ్, ద్వారకాలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ చూపిస్తారనమాట. ద్వారకా ట్రిప్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ద్వారకా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి సోమనాథ్ జ్యోతిర్లింగ 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సోమనాథ్ ఎక్స్ప్లోర్ చేసేసి మన జ్యోతిర్లింగ ట్రిప్ ఎండ్ చేసేయాలి. మధురాలో స్టార్ట్ అయిన శ్రీకృష్ణుడి జర్నీ, మధుర నుంచి బృందావనంలో ఆయన బాల్యం, అండ్ ద్వారకాలో మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి లైఫ్ జర్నీ అనేది ఇక్కడ సోమనాథ్లో ఈ ప్లేస్లో ఎండ్ అయిపోయింది. అన్నిటికీ ఒక ఎండింగ్ ఉంటుంది అండ్ ఎండింగ్ ఉండాలి. సో ఈ జ్యోతిర్లింగ సిరీస్ కూడా ఒక ఎండింగ్ తోటి ఎండ్ అయిపోతుంది. ఆ ఎండింగ్ తోటి ఈ జ్యోతిర్లింగ యాత్ర కంప్లీట్ చేసేద్దాం. జ్యోతిర్లింగ యాత్రలో మన లాస్ట్ జ్యోతిర్లింగ ట్రిప్ గుజరాత్లో ఉన్న 2 జ్యోతిర్లింగాలు. సో గుజరాత్ జ్యోతిర్లింగ ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం. మన తెలుగు స్టేట్స్ నుంచి గుజరాత్కి ట్రైన్స్ అంత ఈజీగా దొరకవు. సో మనం ఫస్ట్ హైదరాబాద్ నుంచి ముంబైకి బస్సులో వచ్చినాం. ఇప్పుడు మనం ముంబైలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి గుజరాత్లో రాజ్కోట్ అనే ప్లేస్కి బస్సు ఉంది. అక్కడ నుంచి ద్వారకా 2 hours. సో ఫస్ట్ ద్వారకా వెళ్ళి అక్కడ ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగం, దాని తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగం 2 కవర్ చేయాలి. సో ఫస్ట్ రాజ్కోట్ అనే ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి రాత్రి బస్సు ఉంది. సో లెట్స్ గో టు ద్వారకా ఫస్ట్. గుజరాత్లో రాజ్కోట్ అనే ప్లేస్కి వచ్చినాం ముంబై నుండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ద్వారకాకి బస్సు ఉంది. రాజ్కోట్ ద్వారకాకి నియరెస్ట్ సిటీ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ బస్సులో ద్వారకా వెళ్ళాలి. ఒక 3-4 hours టైం అయితే పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. రాజ్కోట్ టు ద్వారకా 300. సో ద్వారకా బస్సులో వెళ్ళాలి. వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది. వెళ్ళినాక హోటల్ చూసుకొని సెట్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి ద్వారకా ఎక్స్ప్లోర్ చేయాలి. ద్వారకా వెళ్దాం. ఫైనలీ ద్వారకా అయితే వచ్చేసినాం అనమాట. ఫస్ట్ టైం ట్రావెలింగ్ చేస్తుంటే లొకేషన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని అనిపించింది. బడ్జెట్లో రావాలనుకున్నాం కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇక్కడ రావడానికి నియర్లీ 2 days పట్టింది. ఫస్ట్ హైదరాబాద్ నుంచి ముంబై, తర్వాత ముంబై నుంచి రాజ్కోట్ అనే ప్లేస్కి, రాజ్కోట్ నుంచి మళ్ళీ ద్వారకా బస్సులో నియర్లీ 2 days అయితే పట్టింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్ ట్రైన్ ఉంది కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది. వచ్చేటప్పుడు మాత్రం బీభత్సం. సో మొత్తానికైతే ద్వారకా రీచ్ అయిపోయినాం. ఇప్పుడు హోటల్ చెక్-ఇన్ అయిపోయి ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలన్నమాట. చాలా అలసిపోయినాం ఈ ట్రావెలింగ్ వల్ల. ఫస్ట్ బాగా రెస్ట్ తీసుకొని తర్వాత ద్వారకా ఎక్స్ప్లోర్ చేయాలి. నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వారకా నుంచి 15 kilometers దూరంలో ఉంటుంది. దాని తర్వాత ద్వారకా నుంచి సోమనాథ్కి ట్రైన్ ఉందన్నమాట. ద్వారకా నాగేశ్వర్ కంప్లీట్ చేసేసి సోమనాథ్కి ట్రైన్లో వెళ్ళాలి. రేపు పొద్దున ద్వారకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్డ్ టు టీ. ఇదే ద్వారకా విలేజ్ లోకి ఎంట్రీ పాయింట్ అనమాట. ఇట్లానే 1 kilometer సిమెంట్ రోడ్ ఉంటుంది అనమాట. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. అదే ద్వారకాధీష్ టెంపుల్. ఈ టెంపుల్ సరౌండింగ్స్ లోనే మనకి ఇన్ని హోటల్స్.
హోలీ పండుగ కాబట్టి ఇక్కడ డైలీ హోలికా దహనం అనేది జరుగుతుంది అనమాట. ఆవు పేడతోటి పిడకల్ని రౌండ్గా పెట్టేసి వాటిని కాల్చుతారనమాట. దాన్నే హోలికా దహనం అని అంటారు. Day 1 in ద్వారకా. సో ఇప్పుడు టైం 7 అయింది. ఫస్ట్ నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళాలని ప్లాను. నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ ద్వారకా నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ దగ్గర మనం చూడాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉంటాయి. ప్రస్తుతానికి ద్వారకాలో ఫుల్ రష్ ఉందన్నమాట. సో ఫస్ట్ జ్యోతిర్లింగం కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి దూరంగా ఉన్న ప్లేసెస్ కవర్ చేస్తే మనకు రేపు ట్రైన్ ఉంది సోమనాథ్కి ఈవినింగ్. సో రేపు మొత్తం ద్వారకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫస్ట్ ద్వారకాకి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ వెళ్ళడానికి ఇక్కడ టూర్స్ ఆపరేట్ చేస్తారనమాట. సో ఇక్కడ ద్వారకాలో మనకి టూర్ ఆపరేటర్స్ ఉంటారనమాట. వాళ్ళు నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ ద్వారకాలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ చూపిస్తారనమాట. ఒక బస్లో కానీ వ్యాన్లో కానీ చూపిస్తారనమాట. సో ఇప్పుడు అదే బుక్ చేస్తున్నా. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అండ్ దాని చుట్టూ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్దాం. నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళే దారిలోనే ఫస్ట్ మనకి రుక్మిణీదేవి టెంపుల్ ఉంటుంది అనమాట. ఇదే రుక్మిణీదేవి టెంపుల్. ద్వారకా శ్రీకృష్ణుడి టెంపుల్ దగ్గరనే శ్రీకృష్ణుడి 8 భార్యల ఆలయాలు ఉంటాయన్నమాట. ఒక్క రుక్మిణీదేవి ఆలయం మాత్రం సపరేట్గా ఉంటుంది అనమాట. ద్వారకాకి కొంచెం దూరంలోనే ఉంటుంది. అదే రుక్మిణీదేవి టెంపుల్. ఈ ఆలయం ఇక్కడ ఎందుకు ఉంటుంది అనే దానికి ఒక స్టోరీ కూడా ఉంది. శ్రీకృష్ణుడు ఆయన గురువు అయిన దుర్వాస మహర్షిని ఒకరోజు వాళ్ళ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేస్తాడనమాట. దుర్వాస మహర్షి రావడానికి ఒప్పుకుంటాడు. ఆయన వెళ్ళే రథాన్ని శ్రీకృష్ణుడు అండ్ రుక్మిణి స్వయంగా వాళ్ళ చేతులతో లాగుతారనమాట. దారిలో రుక్మిణీదేవికి దాహం వేస్తుంది అనమాట. శ్రీకృష్ణుడు ఆయన కాల్ని భూమిలోకి ఎక్కుపెట్టి తొక్కినప్పుడు భూమిలో నుంచి వాటర్ వస్తాయి అనమాట. సో ఆ వాటర్ తోటి రుక్మిణీదేవి దాహం తీర్చుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఇదంతా చూసిన దుర్వాస మహర్షి ఆయన నడకుండా రుక్మిణీదేవికి వాటర్ ఇచ్చినందుకు కోప్పడి శాపం అనేది పెడతారనమాట. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు విడిపోవాలని శాపం పెడతాడు. సో అప్పటి నుంచి రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి దూరంగా ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ అంతేకాదు తను నడకుండా వాటర్ ఇచ్చినందుకు ఈ చుట్టుపక్కల ఎక్కడ తాగడానికి నీళ్లు ఉండవని చెప్పిస్తాడు. ఇక్కడ అంతా ద్వారకాలో మొత్తం మంచినీళ్ళు ఉన్నప్పటికీ ఇక్కడ ఈ చుట్టుపక్కల నీళ్లు మాత్రం చాలా ఉప్పగా ఉంటాయి. అదర్ టెంపుల్స్లో ఫుడ్ డొనేట్ చేసినట్టు ఈ టెంపుల్లో వాటర్ అనేది డొనేట్ చేస్తారనమాట. అది ఈ రుక్మిణీదేవి టెంపుల్ ఉన్న స్టోరీ. ద్వారకాకి 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సక్సెస్ఫుల్లీ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం. చాలా దగ్గర నుంచి జ్యోతిర్లింగ దర్శనం అయిపోయింది అనమాట. ఇది మనం విజిట్ చేస్తున్న 11th జ్యోతిర్లింగం అనమాట. ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ద్వారకా రీచ్ అయిపోయి ద్వారకా నుంచి బస్ ఆర్ ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి రావచ్చు. నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్లో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్
చాలా సార్లు డిస్ట్రాయ్ అయిపోయి శిథిలావస్థలో ఉండేదన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ టీ సిరీస్ ఫౌండర్ గుల్షన్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 2 crores తోటి బిల్డ్ చేసినారనమాట. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ పెద్ద శివ స్టాచ్యూ. కర్ణాటకలో మురుదేశ్వర్ తర్వాత ఇదే పెద్ద శివ స్టాచ్యూ. 3 kilometers దూరం నుంచి కూడా ఈ స్టాచ్యూ మనకు కనపడుతుంది. సక్సెస్ఫుల్లీ 11th జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ద్వారకా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా ద్వారకా ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద్వారకా. శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారని మనందరికి తెలుసు. ఆ 16,000 మంది చనిపోయిన ప్లేసే ఇదనమాట. ఇప్పుడు మనం ద్వారకాకి 20 kilometers దూరంలో ఉన్న గోపి తలాబ్ అనే ప్లేస్ లో ఉన్నాం. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికల్ని ప్రకాశుడి దగ్గర నుంచి విడిపించి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అనమాట. శ్రీకృష్ణుడు చనిపోయే ముందు అండ్ ద్వారకా కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయే ముందు 16,000 మంది గోపికలు ఇక్కడే శ్రీకృష్ణుడిని కలిశారనమాట. అండ్ శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఈ చెరువులోనే దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చెప్తారు. లైక్ మనం పద్మావతి సినిమాల క్లైమాక్స్లో చూసినట్టు తలాబ్ అంటే చెరువు అనమాట. అందుకే ఈ ప్లేస్ని గోపి తలాబ్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ మట్టి చందనం లెక్క చాలా సాఫ్ట్గా ఒక చందనం లెక్క ఉంటుంది అనమాట. సో ఆ మట్టినే చెరువులో దొరికే మట్టినే ఒక చందనం లెక్క సేల్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ చందనాన్ని ఇంటికి కూడా తీసుకెళ్తారు అనమాట. చెరువుకి అంత హిస్టరీ ఉంటుంది. ఇట్స్ ఆల్ హిస్టరీ ఆఫ్ ద్వారకా. ఇప్పుడు మనం ద్వారకాకి అదర్ సైడ్ ఉన్న ప్లేస్లో ఉన్నాం. ద్వారకా 2 parts కింద అయితే ఉంటుంది అనమాట. ఒకటి ద్వారకా, రెండోది బేట్ ద్వారకా. ఇప్పుడు ద్వారకా ఉన్న ప్లేస్లో శ్రీకృష్ణుడి రాజ్యసభ అండ్ ప్యాలెస్ ఉండేది. అండ్ బేట్ ద్వారకాలో శ్రీకృష్ణుడి ఓన్ హౌస్ అండ్ ఆయన భార్యలతో కలిసి నివసించిన ప్రదేశం అనమాట. సో ఈ బేట్ ద్వారకా అనేది ఒక ఐలాండ్. ఇంతకుముందు ఈ ప్లేస్కి రావడానికి బోట్స్ ఫెరీ పాయింట్స్ ఉండేవన్నమాట. కానీ మోడీ గవర్నమెంట్ ద్వారకాకి బేట్ ద్వారకాకి మధ్యలో సుదర్శన్ సేతు అని బ్రిడ్జి కట్టించినారనమాట. అప్పటి నుంచి బస్సెస్ ఆర్ ఆటోస్ బేట్ ద్వారకా రీచ్ అయిపోతాయి. బేట్ ద్వారకా చాలా ఓల్డ్ ప్లేస్ అనమాట. ఇక్కడ తిరుగుతుంటే లైక్ ఓల్డెన్ డేస్లో శ్రీకృష్ణుడు తిరిగిన ప్లేస్లో తిరుగుతుంటే ఆ స్టోరీస్ అన్ని రివైండ్ అవుతుంటే ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఎవ్రీ స్ట్రీట్, ఎవ్రీ కార్నర్, ఎవ్రీ ప్లేస్ శ్రీకృష్ణుడి స్టోరీ అయితే చెప్తుంది అనమాట. ఇప్పుడు ఈ బేట్ ద్వారకా ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ తిరిగి ద్వారకా వెళ్ళిపోయి ద్వారకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయాలి. సో అదర్ సైడ్ ఆఫ్ ద్వారకా ఇదే ఓల్డ్ బేట్ ద్వారకా అనమాట. బేట్ ద్వారకా వ్యూ పాయింట్, అదే సుదర్శన్ సేతు బ్రిడ్జ్.
అటు సైడ్ ద్వారకా, ఇటు సైడ్ బయట ద్వారకా. నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అండ్ ద్వారకా బయట ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి బయట ద్వారకా వెళ్ళేసి ద్వారకాకి మళ్ళీ రీచ్ అయిపోయినాం. ఇప్పుడు లంచ్ చేయాలి. లంచ్ కోసం ఒక మంచి హోటల్ కోసం చూస్తున్నాం. లంచ్ చేసి తర్వాత ద్వారకా ఎక్స్ప్లోర్ చేయాలి ఈవినింగ్. ద్వారకాలో ఈవినింగ్ పూట ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పేరు గోమతి ఘాట్ అంటారు. ఇక్కడ ద్వారకాలో ఉండే నది పేరు గోమతి నది అనమాట. ఈ గోమతి రివర్ పక్కనే ఈ ఘాట్స్ ఉంటాయి అన్నమాట ద్వారకాలో. ఇందులో మెయిన్ ఘాట్ గోమతి ఘాట్ అనమాట. ఇదే మొత్తం రివర్ ఫ్లో. ప్రస్తుతానికి వాటర్ లెవెల్ తక్కువ ఉన్నాయి కాబట్టి అట్లా అనిపించదు. అండ్ ఈ లాస్ట్లో గోమతి రివర్ సముద్రంలో కలిసే ప్లేస్ ఉంది. గోమతి రివర్ అరేబియన్ సీలో కలిసిపోతుంది అనమాట. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ పేరు సముద్ర నారాయణ టెంపుల్. ఆ టెంపుల్కి కూడా వెళ్దాం. అండ్ గోమతి రివర్ సముద్రంలో కలిసే ప్లేస్ కూడా చూద్దాం. అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ అదే సుధామ సేతు అనమాట. ఇంతకుముందు ద్వారకా నుంచి అదర్ సైడ్ వెళ్ళడానికి సుధామ సేతు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండేది. ఒకప్పుడు ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూలిపోయి చాలా మంది చనిపోయారు. అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ అనేది తీసేసారు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి 2 పిల్లర్స్ మాత్రమే ఉండిపోయినాయి. సో ఇదే గోమతి రివర్ సముద్రంలో కలిసే ప్లేస్ అనమాట. ఇక్కడే గోమతి రివర్ అనేది అరేబియన్ సీలోకి కలిసిపోతుంది అనమాట. అండ్ దీని పక్కనే మనకి సముద్ర నారాయణ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ సముద్రాన్ని ఎప్పుడు కాపలా కాస్తుంది కాబట్టి సముద్ర నారాయణ అంటారు. సో ఈ టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ టెంపుల్ చూస్తారు. ఈ వ్యూ పాయింట్ ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ పక్షుల సౌండ్, ఆ వెదర్ అండ్ ఆ రివర్ అనేది అరేబియన్ సీలోకి కలిసి ఆ సౌండ్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. మొత్తానికి సన్సెట్ టైం అయితే అయింది. ఈ రోజుకి ద్వారకా ట్రిప్ ఇక్కడతో ఏం చేస్తున్నాం అనమాట. ఈ సన్ రైజ్ వ్యూ చూసుకుంటూ ఇక్కడతో ఏం చేద్దాం. నైట్ ద్వారకా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ ద్వారకాధీశ్ దర్శనం చేసుకొని ఆ ద్వారకా అట్లా ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ మనకి ట్రైన్ ఉంది. రేపు మన ద్వారకా జర్నీ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్ టు టీవీ. ఇదే అదర్ సైడ్ ఆఫ్ ద్వారకా. ద్వారకాకి అవతల పక్క ఉన్నాం. ఇటు సైడ్ నుంచి ద్వారకా వ్యూ ఇట్లుంటది. అక్కడ కనిపిస్తుంది ద్వారకాధీశ్ టెంపుల్. సో ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో సన్సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నైట్
ద్వారకా మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసి రేపొద్దున ద్వారకాధీశ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ వరకు ద్వారకా సిటీ ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ సోమనాథ్కి స్టార్ట్ అయిపోవాలి. స్టేట్ యూన్ టీ. డే 2 ఇన్ ద్వారకా. మార్నింగ్ టైం 9 అయితే అయింది. హోటల్ చెక్అవుట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ద్వారకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు గోమతి ఘాట్ దగ్గర ఉన్నాం. ద్వారకాధీశ్ దర్శనం చేసుకొని ఈరోజంతా మధ్యాహ్నం ద్వారకా ఎక్స్ప్లోర్ చేసి సాయంత్రం మనకి ఇక్కడ నుంచి సోమనాథ్కి ట్రైన్ ఉంది. ద్వారకా ఎక్స్ప్లోర్ చేస్తూ ద్వారకాధీశ్ దర్శనం చేసుకొని సోమనాథ్కి స్టార్ట్ అవుదాం. ఇదే గోమతి నది. అదే గోమతి నది సముద్రంలో కలిసిపోయే ప్లేస్. నిన్న చూసినప్పుడు వాటర్ లెవెల్ తక్కువ ఉంది. ఈరోజు మార్నింగ్ మళ్ళీ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఈ వాటర్ లెవెల్స్ అట్లా ఇంక్రీజ్ అవుతూ తగ్గుతూ ఉంటాయి. మార్నింగ్ పక్షులతోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసు. ఈ గోమతి రివర్ ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే లోపల ఫిషెస్ కూడా క్లియర్ కనబడుతున్నాయి మనకి. సో ద్వారకా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఆ ద్వారకా స్టోరీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. వచ్చినప్పటి నుంచి మనం ద్వారకా స్టోరీ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ద్వారకా స్టోరీ ఏంటంటే ద్వారకా కంటే ముందు శ్రీకృష్ణుడు మథురాలో ఉండేవాడు అనమాట. కంసుడిని చంపినందుకు కంసుడి మామ జరాసంధుడు మథుర మీదికి యుద్ధానికి వచ్చేవాడు అనమాట. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ యుద్ధానికి వచ్చేవాడు అనమాట. అట్లా నియర్లీ 17 times యుద్ధం చేసి ఓడిపోతాడు అనమాట. ఈ యుద్ధం జరిగిన ప్రతిసారి మధురకి ఫుల్ డ్యామేజ్ జరిగేదన్నమాట. ఇట్లా డ్యామేజ్ జరుగుతుందని శ్రీకృష్ణుడు ఒక టైట్ సెక్యూరిటీ తోటి ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. సో ఇక్కడ సముద్రం తీరంలో ద్వారకానైతే నిర్మించిండు అనమాట. ఇక్కడ ద్వారకా సిటీని బిల్డ్ చేసి మథురలో ఉన్న ప్రజలందరినీ ద్వారకాకి తీసుకొస్తాడనమాట. అండ్ ఫైనల్లీ మహాభారత యుద్ధం తర్వాత గాంధారి పెట్టిన శాపం వల్ల ద్వారకా అనేది కంప్లీట్లీ మునిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చూసే ద్వారకా శ్రీకృష్ణుడి రాజ్య సభ అండ్ కింగ్స్ ప్యాలెస్ ఉన్న ప్లేస్. అండ్ బేట్ ద్వారకలో శ్రీకృష్ణుడి ప్రైవేట్ హోమ్, ఆయన భార్యలతో కలిసి నివసించిన ప్లేస్. బేట్ ద్వారకాకి ఒక 40 kilometers దూరంలో సముద్రం అడుగున మునిగిపోయిన ద్వారకా అనేది ఉంటుంది. అది ద్వారకా గురించి ఒక బ్రీఫ్ స్టోరీ. ఇప్పుడు ద్వారకాధీశుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. వెళ్ళినాక లంచ్ కంప్లీట్ చేసి మళ్ళీ ద్వారకా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడే ద్వారకాధీశుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 9 o'clockకి దర్శనం లైన్లో నిలబడితే 12:30 అయింది. బయటకు వచ్చేసరికి టైం ఇప్పుడు 12:40 అయింది. గోమతి రివర్ ఘాట్స్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ టెంపుల్ అనేది ఒక టౌన్లో విలేజ్లో ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల షాప్స్ అన్నీ, ఇక్కడ లైన్స్ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ లైన్స్ అన్నీ గల్లీల మధ్య నుంచి స్టార్ట్ అవుతాయి. దర్శనానికి చాలా టైం పడుతుంది. ఇదే టెంపుల్ ఎంట్రీ లేన్ అనమాట. ఇంతకుముందు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అసలు ఖాళీ లేదు. ఇప్పుడు దర్శనం టైం అయిపోయింది కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది. ఇంతకుముందు అయితే ఈ లేన్ అంతా నిండిపోయింది జనాలతోటి. ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. మార్నింగ్ 6:30 నుంచి
8 వరకు ఓపెన్ ఉంటుంది. 1 అవర్ టెంపుల్ క్లోజ్ చేస్తారు. అండ్ మళ్ళీ 9 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుంది. 1 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. అండ్ 1 నుంచి మళ్ళీ 5 దాకా క్లోజ్ ఉంటుంది. అండ్ 5 o'clockకి మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి నైట్ 9:30 వరకు ఉంటుంది అనమాట. సో ఇలా ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇక్కడ ద్వారకాకి రాజు కాబట్టి ఆయన్ని రాజు లెక్కన ట్రీట్ చేస్తారు. ఒక రాజుకి ఏమేం సౌకర్యాలు అన్నీ ఉంటాయో అది టైం ప్రకారం ఇక్కడ శ్రీకృష్ణుడికి జరుగుతాయి అన్నమాట. సో అందుకే దర్శనం టైమింగ్స్ ఇట్లుంటాయి. ఇక్కడ లాకర్స్ వచ్చేసి ఇక్కడ సపరేట్ లాకర్స్ అంటే ఏముండవు. ఇక్కడ షాప్స్లో వాళ్ళ దగ్గర ఏదో ఒకటి పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేస్తే మన లగేజ్, ఫోన్స్ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసుకుంటారు అనమాట. తిరిగి వచ్చినాక మనకి ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర సంథింగ్ ప్రసాదం అండ్ వాళ్ళ షాప్లో ఏదైనా పర్చేస్ చేయాలి. సో దర్శనం అయితే అయిపోయింది. టైం 12:30 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేసేసి సాయంత్రం 7 o'clockకి ట్రైన్ ఉంది సోమనాథ్కి స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. గోమతి ఘాట్ దగ్గరకు వచ్చినాం. గోమతి ఘాట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ మన తెలుగు వాళ్ళకి అంతే ఉండవు. నార్త్ ఫుడ్ తోటి అడ్జస్ట్ అయిపోవాలి. ఇక్కడ ఫేమస్ గుజరాతీ థాలీ అనమాట. అండ్ ఇక్కడ పీపుల్ బాగా రోటీస్ అండ్ బటర్ మిల్క్ టైప్ ఉంటుంది, అది బాగా తీసుకుంటారనమాట. దాన్ని సాస్ అని పిలుస్తారంట. అది కూడా లస్సీ లాగానే. అండ్ లస్సీకి దీనికి తేడా ఏంటంటే లస్సీ కొంచెం తిక్కుగా ఉంటుంది. ఈ సాస్ అనేది మజ్జిగ లెక్క, బటర్ మిల్క్ లెక్క చాలా పల్సగా, టెక్స్చర్ అనేది చాలా లైట్గా ఉంటుంది అనమాట. సో దాన్ని సాస్ అని పిలుస్తారని తెలిసింది నాకు. ఇక్కడ రైస్లో లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఇది ఉండాల్సిందే. ఎక్కడికి పోయినా మనం భోజనంతో పాటు సర్వ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ ఈవినింగ్ సన్సెట్ వరకు గోమతి ఘాట్లో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోవాలి. టైం ఇప్పుడు 3:30 అవుతుంది. గోమతి ఘాట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఈ గోమతి రివర్ అనేది పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఒకలాగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఒకలాగా ఉంటుంది. సాయంత్రం నుంచి మళ్ళీ మిడ్ నైట్ దాకా ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ 12:30కి మనం వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఫుల్ ఉంది. మళ్ళీ ఇప్పుడు చూస్తే వాటర్ అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు మొత్తం ఈ వాటర్ అన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. అండ్ ఈవినింగ్ టైమ్స్, నైట్ టైమ్స్ సముద్రంలో వాటర్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి అనమాట. సో ఈ రివర్ ఫ్లో అండ్ ఈ రివర్ క్వాంటిటీ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. డైలీ ఇలాగే అవుతుందంట. ఇంతకు ముందు దాకా ఫుల్ రష్ ఉండేది ఘాట్స్ మీద. ఇప్పుడు ఎవరు లేరు, జస్ట్ కొంతమంది అక్కడక్కడ మాత్రమే. మళ్ళీ ఈవినింగ్ టైమ్స్లో మళ్ళీ క్రౌడ్ పెరిగిపోతుంది అనమాట. గోమతి రివర్లో నడుచుకుంటూ అదర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ అదర్ సైడ్ ఎలో లేదు, బట్ ఈ వాటర్ ఫ్లో కొంచెం తగ్గినాక ఇక్కడ వాళ్ళ పర్మిషన్ అడిగి వెళ్ళి చూసేసి రావచ్చు అనమాట. సో ఈరోజు సన్సెట్ అవతల సైడ్ నుంచి చూద్దాం. వాటర్ ఫ్లో కొంచెం తక్కువనే ఉంది. సో అవతల పక్కకు వచ్చేసినాం. దీని పైకి ఎక్కితే వేరే వ్యూస్ అనమాట. ద్వారకాకి అదర్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట బీచ్. అసలు సూపర్. అసలుకి వైట్ శాండ్ తోటి ఆ పక్షులతోటి బీచ్ సూపర్ ఉంది. అక్కడ సముద్రనారాయణ టెంపుల్ అండ్ అదర్ సైడ్ బీచ్ ఇట్లుంది. క్లిస్టర్ క్లియర్ వ్యూస్ తోటి వైట్ శాండ్, ఆ పీజన్స్ వాటితోటి బ్యూటిఫుల్గా ఉంది. ఇటు సైడ్ నుంచి చూస్తే ఇట్లా కనబడుతుంది అనమాట. ఫైనల్లీ
లాస్ట్ ద్వారకా నుంచి వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట. ఈ ద్వారకా ఎక్స్ప్లోర్ చేస్తుంటే నిజంగా ఇక్కడ చూసిన ప్రతి ప్లేస్ అండ్ ప్రతి స్ట్రీట్ ఎవ్రీది శ్రీకృష్ణుడి స్టోరీ అయితే మళ్ళీ గుర్తు చేసింది. శ్రీకృష్ణుడి జీవితమే మనకొక ఇన్స్పిరేషన్. ఆయన చేసిన పనులు కానీ, ధర్మం కోసం నడిపించిన మార్గం కానీ, భగవద్గీతలో మనకు చెప్పింది కానీ అంతా ఒక ఇన్స్పిరేషన్. మనందరం అనుకుంటాం శ్రీకృష్ణుడు ఎప్పుడు హ్యాపీగా చిల్ వైపుతో ఉంటాడని, కానీ నిజంగా శ్రీకృష్ణుడు లోపల చాలా బాధ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆయన జీవితం చూస్తే మనకు అర్థమైపోతుంది. లైక్ చిన్నప్పుడే జైల్లో ఉన్నప్పుడు పుడతాడు అనమాట. అండ్ పుట్టినాక ఆయన తీసుకుపోయి వేరే ప్లేస్లో వేస్తారు. అండ్ పెద్దగా పెరుగుతుంటే ఆయన్ని చంపడానికి చాలామంది ట్రై చేస్తారు. అండ్ లాస్ట్కి ఎన్నో శాపాలు. ఆయనకు తెలుసు, ఆయనకి జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు, అంతా తెలుసు. కానీ అన్నీ ధర్మం ప్రకారం జరగాలని సైలెంట్గా ఉంటాడు. లాస్ట్కి ధర్మం కోసం మహాభారతం యుద్ధం జరిపించి లైక్ అక్కడ కూడా శాపానికి గురై ఆయన ప్రజలందరినీ కోల్పోయి ఆయన ఎంతో ఇష్టంగా కట్టుకున్న ద్వారక కూడా నీటిలో మునిగిపోతుంది. శ్రీకృష్ణుడు మనకు ఒక ఇన్స్పిరేషన్, ఆయన జీవితం ఒక ఇన్స్పిరేషన్. ద్వారకా టెంపుల్కి అదర్ సైడే మనకి పంచానంద తీర్థ అని ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ ఏంటంటే పంచపాండవులు 5 బావులు వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా తవ్వారనమాట. అదే పంచతీర్థ అంటారు. అక్కడ కనిపించేది ఫస్ట్, సెకండ్, అండ్ ఇట్ సైడ్ థర్డ్, అది ఫోర్త్, అది ఫిఫ్త్. ఈ 5 బావులు పంచపాండవులు జూదంలో ఓడిపోయాక వాళ్ళు అరణ్యవాసాలు ఉన్నప్పుడు ఈ బావులు అనేవి తవ్విరని చెప్తారు. అండ్ ఈ 5 బావుల్లో ఒక్కో బావిలో ఒక్కో నది ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ సముద్రం మొత్తం ఉప్పు నీళ్ళే, కానీ ఈ బావిలో నీళ్ళు మాత్రం తీయగుంటాయి. ఒక్కో బావిలో నీళ్ళు టేస్ట్ ఒక్కోలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఒకప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. కానీ సుధామ సేతు హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూలిపోయినప్పటి నుంచి ఇటు పక్కకి ఎవరిని అలౌ చేయట్లేదు. సో అప్పటి నుంచి ఈ ప్లేస్ ఖాళీగా ఉండిపోయింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కావాలంటే ఇటు సైడ్ వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఆ గుడిసెలో ఉంటారు అనమాట. వాళ్ళని పిలిస్తే వాళ్ళే మనకి చూపించి ఒక్కో బావిలో నీళ్లు తోడి మనకి టేస్ట్ చేపిస్తారనమాట. సో ద్వారకా ట్రిప్ ఇక్కడతో అయిపోయింది అనమాట. ద్వారకాకి అదర్ సైడ్ నుంచి ద్వారకా ట్రిప్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ద్వారకా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి సోమనాథ్ జ్యోతిర్లింగ. ద్వారకా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే ద్వారకా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ట్రైన్ ఉంది. ట్రైన్ వేరావల్కి ఉంది. వేరావల్ సోమనాథ్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. సోమనాథ్కి రైల్వే స్టేషన్ ఉంది కానీ డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో నియరెస్ట్ స్టేషన్ వేరావల్. సో ద్వారకా నుండి వేరావల్కి ట్రైన్ ఉంది. రేపు మార్నింగ్ 5 కల్లా వేరావల్లో దిగిపోతాం. 6 వరకు సోమనాథ్ చేరుకుంటాం. సో రేపు సోమనాథ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ 5:30 అయితే అయింది. సోమనాథ్కి దగ్గరలో ఉన్న వేరావల్కి రీచ్ అయిపోయినాం. అది వేరావల్ సోమనాథ్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఆటోలో సోమనాథ్కి వెళ్ళాలి. సో సోమనాథ్కి వెళ్ళిపోయి రూమ్లోకి చెక్ ఇన్ చేసేసి సోమనాథ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో సోమనాథ్ అయితే రీచ్ అయిపోయినాం షేరింగ్ ఆటోలో. పర్ పర్సన్ 20 రూపీస్. ఇదంతా సోమనాథ్ టెంపుల్ ట్రస్ట్ రెసిడెన్సీ ఏరియా అనమాట. ఒక ప్రైవేట్ రెసిడెన్సీ లాగా. సో ఇక్కడే మనకి రూమ్స్, డార్మెటరీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో జస్ట్ చెక్ ఇన్ అయిపోదాం.
సోమనాథ్ దగ్గర టెంపుల్ ట్రస్ట్ డార్మెటరీస్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు లో బడ్జెట్లో రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అవి డార్మెటరీస్ కానీ రూమ్స్ కానీ ఈ రెసిడెన్సీలో ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే మనకి డార్మెటరీస్ రూమ్స్ అనేవి ఏ రోజు ఆ రోజు ఇస్తారనమాట. చెక్ ఇన్ 10 o'clock ఉంటుంది, చెక్అవుట్ 9 o'clock ఉంటుంది. సో మనం 9 o'clock 10 o'clock వెళ్తేనే అప్పుడు ఎంక్వైరీ చేసి ఖాళీ ఉంటే ఇస్తారనమాట. ద్వారకాలో కూడా అంతే, సేమ్ ప్రాసెస్. ఇక్కడ టెంపుల్ ట్రస్ట్ డార్మెటరీస్కి ఇది రూల్. సో టైం ఇప్పుడు 7:30 అయింది. 9 తర్వాత రమ్మన్నారు. సో 9 వరకు వెయిట్ చేసి లోపలికి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసి సోమనాథ్ దర్శనానికి వెళ్ళిపోయి సోమనాథ్ ఎక్స్ప్లోర్ చేసేయాలి. డార్మెటరీకి ఇలాంటి ఫామ్ అనేది ఒకటి ఇస్తారు. అది ఫిల్అప్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేసి మనకి ఇచ్చేస్తారు. సోమనాథ్లో బెస్ట్ అఫోర్డబుల్ ఫుడ్ ఆప్షన్ అంటే మనకి ఇక్కడ మన రూమ్ తీసుకున్న దగ్గరనే ఈ టెంపుల్ ట్రస్ట్ రెసిడెన్సీలోనే మనకి క్యాంటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్లిమిటెడ్ బఫే, జస్ట్ 90 rupees 100 rupees కాస్ట్ అన్లిమిటెడ్ బఫే మనకు దొరుకుతుంది. సో సోమనాథ్లో ఇది బెస్ట్ అఫోర్డబుల్ ఫుడ్ ఆప్షన్. బయట కంటే ఈ ట్రస్ట్ లోపలనే బాగుంటుంది. ఆ డైనింగ్ హాల్ కానీ మెయింటెనెన్స్ కానీ. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో పక్కా ట్రై చేయొచ్చు. సో రెడీ అయిపోయినాం. ఇప్పుడే సోమనాథ్ దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మధ్యాహ్నం అయితే అయిపోయిందనమాట. సో రూమ్ చెక్ ఇన్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇదంతా టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు రన్ చేసే అకామిడేషన్స్ అనమాట. సో దీనికి ఆపోజిట్ రోడ్లోనే టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈ సోమనాథ్ టెంపుల్ గురించి అండ్ దీని స్టోరీ. ఈ సోమనాథ్ టెంపుల్ స్టోరీ ఏంటంటే చంద్రుడు దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెల్ని వివాహం చేసుకుంటాడు అనమాట. 27 మందిని వివాహం చేసుకున్నా కూడా ఆయన మొదటి భార్య రోహిణితోటే ఎక్కుంటాడు అనమాట. సో దీంతో మిగిలిన భార్యలందరూ దక్షునికి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారనమాట. దక్షుడు వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ చంద్రుడు అంతే చేస్తాడు. సో ఒక్కసారి దక్షుడికి కోపం వచ్చి చంద్రుడిని చెప్పిస్తాడు అనమాట. నీతో తేజస్సును కోల్పోతావని చంద్రుడిని అయితే చెప్పిస్తాడు అనమాట. సో ఆ శాపం చంద్రుడికి తగిలి స్లోగా ఆయన తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. చంద్రుడు ఆయన శాప విమోచనం కోసం ఈ ప్లేస్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తాడనమాట. చంద్రుడిని సోముడు అని కూడా అంటారు. చంద్రుడు స్థాపించిన జ్యోతిర్లింగం కాబట్టి దీనికి సోమనాథ్ అనే పేరు వచ్చింది. అప్పుడు చంద్రుడికి శాపం అనేది పూర్తిగా తగ్గలేదులే కానీ పగలొకలాగా రాత్రి వెలుగు అలా శాపం అనేది చంద్రుడికి కొంతవరకు తగ్గిందనమాట. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడైతే దర్శనం చేసుకోవాలి. దర్శనం అయిపోయాక మళ్ళీ కలుద్దాం. సోమనాథ్ పక్కన బీచ్ వ్యూలో ఈ ఓషన్ డ్రైవ్లో సైక్లింగ్ చేస్తున్నాం. ఆ పక్కన సోమనాథ్ టెంపుల్, ఇటు సైడ్ పక్కన ఓషన్ వ్యూ డ్రైవ్ ఉంటుంది. సో దీనికి ఎంట్రీ టికెట్ 5 rupees. సైక్లింగ్ కూడా ఉంది. ఈ సైక్లింగ్ చేసుకుంటూ ఈ టెంపుల్ పక్కన ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదే సోమనాథ్ టెంపుల్ పక్కన ఈ టెంపుల్ మొత్తం ఈ వాక్వే మీద ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. పక్కన ఆ బీచ్ వ్యూస్ తోటి బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సోమనాథ్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది.
అండ్ సోమనాథ్ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే స్ట్రిక్ట్లీ నో వీడియో, నో కెమెరా అండ్ నో ఫొటోస్, అన్నీ బయట డిపాజిట్ చేయాల్సిందే. అండ్ స్ట్రిక్ట్ చెకింగ్ కూడా ఉంటుంది అనమాట. లెదర్ బెల్ట్స్ కూడా అలవ్ లేవు అనమాట. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో. సో ఇక్కడ కనిపిస్తుంది కొత్త సోమనాథ్ టెంపుల్. ఈ సోమనాథ్ టెంపుల్ హిస్టరీ అనేది చాలా పాతదనమాట. టెంపుల్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిస్ట్రాయ్ అయిన టెంపుల్ సోమనాథ్ టెంపుల్. 10th సెంచరీలో, 13th సెంచరీలో, 16th సెంచరీలో చాలా టైమ్స్ ఈ టెంపుల్ డిస్ట్రాయ్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ ఒక 17 టైమ్స్ ఈ టెంపుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఈ టెంపుల్ పక్కనే పాత సోమనాథ్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ 18th సెంచరీలో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారనమాట. ఇప్పుడున్న కొత్త సోమనాథ్ టెంపుల్ 1957 తర్వాత అప్పటి ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బిల్డ్ చేసి మళ్ళీ అప్పటి నుంచి రెనోవేట్ చేసుకుంటూ ఇప్పుడున్న సోమనాథ్ టెంపుల్ అనేది ఉంది. ఇక్కడ దర్శనం టైమింగ్స్ మార్నింగ్ 6:30 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుంది అనమాట. ఈ సోమనాథ్ టెంపుల్ మన పురాణాల ప్రకారం, మన హిస్టరీ ప్రకారం ఫస్ట్ జ్యోతిర్లింగ. అండ్ ఇదే మనం విజిట్ చేస్తున్న లాస్ట్ జ్యోతిర్లింగ. ఈ సోమనాథ్ టెంపుల్ తోటి మనవి 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఏదో తెలియని ఫీలింగ్, ఒక అచీవ్మెంట్ లెక్క అనిపిస్తుంది. సో సోమనాథ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సోమనాథ్ ఎక్స్ప్లోర్ చేసేసి మన జ్యోతిర్లింగ ట్రిప్ ఎండ్ చేసేయాలి. సో సోమనాథ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సోమనాథ్ టెంపుల్ దగ్గర మనకి ఈ స్తంభం అనేది కనపడుతుంది అనమాట. ఈ స్తంభానికి అర్థం ఏంటంటే, ఈ స్తంభం ఉన్న యారో పాయింట్ డైరెక్ట్ సౌత్ పోల్కి డైరెక్ట్ చేస్తుంది. అండ్ ఈ మధ్యలో ఎక్కడ మనకి ల్యాండ్ అనేది ఉండదు. అండ్ మిస్టీరియస్ థింగ్ ఏంటంటే, వందల వేల సంవత్సరాల క్రితం శాటిలైట్స్, ప్లేన్స్ లేని టైంలోనే ఈ మధ్యలో ఎక్కడ ల్యాండ్ ఉండదని, ఇదే ల్యాండ్కి ఎండ్ పాయింట్ అని కనుక్కొని ఈ స్తంభం అనేది ఇక్కడ బిల్డ్ చేసినారు. అప్పట్లోనే మన వాళ్ళు ఇంత అడ్వాన్స్డ్ ఉన్నారు. అండ్ ఈ స్తంభం మీద ఒక శ్లోకం కూడా ఉంటుంది. సో దాని అర్థం ఇదే భూమికి ఎండ్ పాయింట్. అండ్ దీని తర్వాత ఇక్కడ మధ్యలో ల్యాండ్ అనేది మనకు కనపడదు. సోమనాథ్ జ్యోతిర్లింగ టెంపుల్ పక్కనే పాత సోమనాథ్ టెంపుల్ అనేది ఉంటుంది. ఈ టెంపుల్ చాలాసార్లు ధ్వంసం అయిపోయింది. 10th సెంచరీలో మహమ్మద్ గజ్నీ, 13th సెంచరీలో అలావుద్దీన్ ఖిల్జీ, 16th సెంచరీలో ఔరంగజేబ్, అట్లా చాలామంది నియర్లీ 17 టైమ్స్ సోమనాథ్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేసినారనమాట. సోమనాథ్లో 18th సెంచరీలో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ గారు సోమనాథ్ టెంపుల్ని మళ్ళీ రీబిల్డ్ చేసినారనమాట. ఈ ఒక్క టెంపులే కాదు, వారణాసి టెంపుల్ అండ్ ఇండియాలో ఇంకా చాలా డిస్ట్రాయ్ అయిపోయిన టెంపుల్స్ని అహల్యాబాయి గారే మళ్ళీ 3 నిర్మించారనమాట. సో ఆమె విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది పాత సోమనాథ్ టెంపుల్లో. ఈ పాత సోమనాథ్ టెంపుల్ పక్కకే ఉంటుంది. ఇప్పుడున్న పాత సోమనాథ్ టెంపుల్లోనే ఒరిజినల్ సోమనాథ్ జ్యోతిర్లింగం ఉందని చెప్తారు. సో ఇప్పుడు మనం పాత సోమనాథ్ టెంపుల్ లోపల ఉన్నాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ కూడా కంపల్సరీ విజిట్ చేయాలి. ఈ శివలింగాన్ని కూడా ఒకసారి చూడాలి. ఈ సోమనాథ్లో జ్యోతిర్లింగానికి ఇంకో మిస్టరీ ఏంటంటే, ఇంతమంది ఇన్నిసార్లు ఎందుకు దండయాత్ర చేసినారంటే, ఈ టెంపుల్ ఒకప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉండేదంటే అంత బ్యూటిఫుల్ ఉండేది. బంగారంతో అండ్ ఇందులో చాలా సంపద ఉండేది.
అండ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఉండే జ్యోతిర్లింగం గాల్లో తేలేదని చెప్తారు. సో అంత చరిత్ర అండ్ అంత ఎక్సలెన్స్ ఉంది కాబట్టి ఈ టెంపుల్ మీద ఎన్నిసార్లు దండయాత్రలు జరిగినాయి. ఎలాగైతే మళ్ళీ ఎన్నిసార్లు డిస్ట్రాయ్ అయిపోయినా మళ్ళీ మనం రీబిల్డ్ చేసుకుంటూనే వచ్చాం. ఇప్పుడు టైము నైట్ 8 o'clock అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని ఇక్కడ ఉజ్జయిన్లో మహాకాళేశ్వర్లో హారతి ఇచ్చినట్టే ఇక్కడ కూడా సోమనాథ్లో కూడా జరుగుతుంది డైలీ ఈవినింగ్. సో ఇప్పుడు ఒకసారి ఆ హారతి అయిపోయాక శివలింగం అనేది డిఫరెంట్ డెకరేషన్స్ తోటి ఉంటుంది అనమాట. సో ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకొని ఈ రోజుకి ఈ ట్రిప్ ఎండ్ చేసి మళ్ళీ రేపు స్టార్ట్ చేద్దాం. హర హర మహాదేవ్. సోమనాథ్ టెంపుల్ పక్కనే పెద్ద మార్కెట్ టైప్ ఉంటుంది అనమాట. సో అక్కడ డిఫరెంట్ ఫుడ్ ఆప్షన్స్ అండ్ డిఫరెంట్ షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రోజుకైతే సోమనాథ్ దర్శనం అండ్ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడే డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా ఒక పెద్ద మార్కెట్ లాగా మనకి ఏది కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. మన తెలుగు ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అలాంటి అన్నీ దొరుకుతాయి ఎక్సెప్ట్ నాన్ వెజ్. ఈ రోజుతోటి మన సోమనాథ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ రేపు మార్నింగ్ సోమనాథ్ ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవాలి. Day 2 in సోమనాథ్. టైం ఎర్లీ మార్నింగ్ 8 అయింది. సో ఈరోజు సాయంత్రం మనకి సోమనాథ్ నుంచి రిటర్న్ ట్రైన్ ఉంది. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి సోమనాథ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి చూసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం లంచ్ చేసేసి ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి రైల్వే స్టేషన్కి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సోమనాథ్లో ఉన్న కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ద్వారకా వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడి ద్వారకాని చూసినాం, ద్వారకా ఎక్స్ప్లోర్ చేసినాం. అండ్ ఈ సోమనాథ్లో కూడా శ్రీకృష్ణుడి అవతారానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మహాభారతం అయిపోయిందో అప్పుడు గాంధారి కృష్ణుడిని శపిస్తుంది అనమాట. ఎలాగైతే నా పిల్లలు చనిపోయారో నీ యాదవ వంశం కూడా అలాగే అందరూ వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చనిపోతారు, నీ ద్వారక కూడా సముద్రంలో మునిగిపోతుందని శపిస్తుంది అనమాట. శ్రీకృష్ణుడికి అదంతా జరుగుతుందని తెలుసు. మహాభారతం అయిపోయిన తర్వాత 36 years శ్రీకృష్ణుడు ద్వారకాని పాలిస్తాడు. అండ్ లాస్ట్ స్టేజ్లో ద్వారకలో ప్రజలందరూ మద్యానికి అలవాటు అయిపోయి వాళ్ళలో వాళ్ళే గొడవలు పెట్టుకొని కొట్టుకోవడం అదంతా చేస్తారనమాట. సో ఇదంతా చూసిన శ్రీకృష్ణుడికి ఆయన అవతారాన్ని వదిలేయాల్సిన టైం వచ్చిందని అర్థమైపోతుంది. అలాగే ఒకరోజు ద్వారకా నుంచి ఇప్పుడు సోమనాథ్ ఉన్న ప్లేస్ ప్రభాస్ పట్టణం అని పిలుస్తారనమాట. సో ద్వారకా నుంచి ప్రభాస్ పట్టణం దాకా వచ్చి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు అనమాట. సో అదే టైంలో వేటగాడు మెరుస్తున్న ఆకారాన్ని చూసి జింక అనుకొని బాణం వదులుతాడు. సో ఆ బాణం శ్రీకృష్ణుడి బొటన వేలికి తగులుతుంది. అక్కడి నుంచి శ్రీకృష్ణుడు కొంత దూరం అయితే వెళ్ళి ఆయన అవతారాన్ని వదిలేస్తాడు అనమాట. సో ఇప్పుడు మనం బాణగంగా తీర్థం దగ్గర ఉన్నాం. ఈ ప్లేస్ పేరు బాణగంగా తీర్థం. అక్కడ కనిపిస్తున్న ప్లేస్ దగ్గర నుంచే జింక అనుకొని వేటగాడు శ్రీకృష్ణుడి మీదకి విషపూరితమైన బాణం వదులుతాడు అనమాట. అది శ్రీకృష్ణుడికి బొటనవేలుకి తగులుతుంది. ఆ బొటనవేలు తగిలిన ప్లేస్ పేరు బాల్కా తీర్థం. అది ఇక్కడ నుంచి 2 kilometers దూరం ఉంటుంది. ఈ ప్లేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడైతే ఇది బాణగంగా తీర్థం. ఆ శివలింగం కనిపిస్తున్న ప్లేస్ దగ్గర నుంచే వేటగాడు బాణాన్ని వదులుతాడు అనమాట. అది వెళ్ళి శ్రీకృష్ణుడి బొటన వేలుగా తగులుతుంది. అండ్ ఇదే బాల్కా తీర్థం బీచ్. సో వర్షాకాలం ఇదంతా నీళ్ళతో నిండిపోతుంది అనమాట. అండ్ ఆ శివలింగం అయితే వర్షాకాలం వచ్చినప్పుడు కంప్లీట్లీ
నీటితోటి అభిషేకం జరుగుతూనే ఉంటుంది, సముద్ర బలాలతోటి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. బాణగంగా తీర్థం దగ్గర నుంచి బాల్కా తీర్థం దగ్గరికి వచ్చేసినాం. ఇందాక మనం చూసింది బాణగంగా తీర్థం, ఈ టెంపుల్ పేరు బాల్కా తీర్థం. సో వేటగాడు అక్కడ నుంచి బాణం వదిలినప్పుడు శ్రీకృష్ణుడు ఈ ప్లేస్లో కూర్చొని మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు అనమాట. సో అక్కడ వేటగాడు వదిలిన బాణం ఇక్కడ కూర్చున్న శ్రీకృష్ణుడి కాలిపోవటం వెలుగు తగులుతుంది. సో ఈ టెంపుల్లో మనకి శ్రీకృష్ణుడు అండ్ వేటగాడు ఐడియల్స్ అనేవి ఉంటాయి. అండ్ శ్రీకృష్ణుడు చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఆ చెట్టు యొక్క కాండ కూడా మనం చూడొచ్చు. గోలోక్ ధామ్ తీర్థ్ అనే ప్లేస్లో ఉన్నాం. బాణగంగా తీర్థం దగ్గర వేటగాడ బాణం వదిలితే బాల్కా తీర్థం దగ్గర శ్రీకృష్ణుడికి బాణం తగులుతుంది. సో ఆ బాణం తగిలిన శ్రీకృష్ణుడు బాల్కా తీర్థం నుంచి ఈ గోలోక్ తీర్థం అనే ప్లేస్ దగ్గరకు వచ్చి ఆయన అవతారాన్ని అయితే వదిలేస్తాడు అనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడి ఒరిజినల్ ఫుట్ ప్రింట్స్ అనేవి ఉంటాయి, అవి కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడే బలరాం మందిర్ కూడా ఉంటుంది. సో ఇక్కడే శ్రీకృష్ణుడి బ్రదర్ బలరాముడు కూడా ఆయన అవతారాన్ని వదిలేస్తాడు. ఇక్కడ ఈ గోలోక్ తీర్థంలో గీతా మందిర్ అనేది ఉంటుంది. అందులో శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలోని శ్లోకాలన్నీ ఇక్కడ వాల్స్ మీద డిస్ప్లే చేసినారనమాట. సో ఈ భగవద్గీత శ్లోకాలు డిస్ప్లే చేసిన మందిర్ కాబట్టి దీన్ని గీతా మందిర్ అని అంటారు. పక్కనే రుక్మిణి మందిర్ కూడా ఉంటుంది. అండ్ శ్రీకృష్ణుడు చిన్నప్పటి అవతారమైన ఆ టెంపుల్ కూడా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అండ్ శివలింగాలు కూడా ఉంటాయి. అండ్ ఇది శ్రీకృష్ణుడు ఆయన అవతారాన్ని చాలించిన ప్లేస్. మధురాలో స్టార్ట్ అయిన శ్రీకృష్ణుడి జర్నీ, మధుర నుంచి బృందావనంలో ఆయన బాల్యం, తర్వాత మళ్ళీ మధురాలో ఆయన టీనేజ్, అండ్ ద్వారకాలో ఆయన రూలింగ్, అండ్ లాస్ట్లో మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి లైఫ్ జర్నీ అనేది ఇక్కడ సోమనాథ్లో ఈ ప్లేస్లో ఎండ్ అయిపోయింది. జ్యోతిర్లింగాలు కవర్ చేస్తుంటే మనకు తెలియని ఎన్నో విషయాలు మనకు తెలిసినాయి. అందుట్లో ఈ శ్రీకృష్ణుడి జర్నీకి సంబంధించిన ప్లేస్ కూడా కొన్ని. సో ఇంతటితోటి సోమనాథ్లో చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఒకే ఒక్క ప్లేస్. ఆ ప్లేస్కి ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు సోమనాథ్కి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న త్రివేణి సంగం అనే ప్లేస్లో ఉన్నాం. ఈ ప్లేస్ పేరు త్రివేణి సంగం. ఈ ప్లేస్లోనే కపిల, కిరణ్ అండ్ సరస్వతి 3 రివర్స్ అనేవి కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయి అరేబియన్ సీలోకి మిక్స్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు. రివర్ సైడ్ మొత్తం ఘాట్స్ ఉంటాయి. ఈవినింగ్ టైం ప్లేస్ ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ లెక్క మారిపోతుంది. ఇక్కడ నుంచి కూడా ఈవినింగ్ టైం సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. కిరణ్, కపిల అండ్ సరస్వతి
3 రివర్స్ కలిసిపోయే ప్లేస్ అన్నమాట. దీంతో మన సోమనాథ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హోటల్కి వెళ్ళిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయి ఈవినింగ్ మనకి రిటర్న్ ట్రైన్ ఉంది, అన్ని క్యాచ్ చేయాలి. సో టైం ఈవినింగ్ 3 అయితే అయింది. రెడీ అయిపోయి హోటల్ డార్మెటరీ చెక్అవుట్ చేసేసినాం. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం 90 రూపీస్కి టెంపుల్ ట్రస్ట్ స్టేస్ ఇవన్నీ ఉంటాయని. ఇక్కడ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైజెసే, కానీ వీటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇవి ఎవరు చెప్పరనమాట. సో కండిషన్స్ ఏంటంటే చెక్ ఇన్ టైం 10 మాత్రమే, మార్నింగ్ 10 తర్వాత వస్తేనే డార్మెటరీ ఇస్తాడు. అండ్ అది ఓన్లీ 1 డేకే ఇస్తారు. ఒకవేళ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే తర్వాత రోజు చెక్అవుట్ టైం 9 o'clockకి, చెక్అవుట్ టైం 9 o'clock కాబట్టి 8 o'clockకి వెళ్ళి మళ్ళీ రెన్యూ చేసుకోవాలి, ఎక్స్టెండ్ చేసుకోవాలి. అట్లా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఎవ్రీడే 8 o'clock మార్నింగ్ వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డార్మెటరీ ఫీజ్ 90 రూపీస్, డిపాజిట్ 60 రూపీస్. సో మనకి డార్మెటరీ ఇచ్చేటప్పుడే 150 రూపీస్ తీసుకుంటారు, మనం చెక్అవుట్ చేసే టైంలో 60 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తారు. అండ్ అట్లా మనం ఇప్పుడు నెక్స్ట్ డే ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు కూడా మళ్ళీ 150 రూపీస్ తీసుకుంటారు. చెక్అవుట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ రోజు డిపాజిట్ చేసిన 60 అండ్ తర్వాత రోజు డిపాజిట్ చేసిన 60 మొత్తం 120 మనకి ఇచ్చేస్తారు. అట్లా ఎన్ని రోజులు మనం ఉంటే అన్ని రోజులు ఎక్స్టెండ్ చేసి అన్ని 150 ఇవ్వాలన్నమాట. మనం చెక్అవుట్ చేసే టైంకి మనకి ఎంత బ్యాలెన్స్ ఉన్నాయో అవంతా ఇచ్చేస్తారనమాట. సో అవి ఇక్కడ రూల్స్. అండ్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే టెంపుల్కి చాలా నియర్లో ఉంటాయి. అండ్ టెంపుల్ జస్ట్ 200 మీటర్స్లోనే వాకబుల్ డిస్టెన్స్. సో అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, నీట్గా. టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి సర్వీసు మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు ఉండొచ్చు, కానీ ఈ రూల్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో సోమనాథ్ నుంచి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి 6 o'clockకి ట్రైన్ ఉంది. సో టైం ఇప్పుడు 3 అవుతుంది. సో వెళ్ళిపోయి లంచ్ చేసేసి కొద్దిసేపు టెంపుల్ పక్కన బీచ్లో ఉండి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం 5 అయితే అయిపోయింది. బీచ్లో కూర్చొని ఇంతసేపు వెదర్ ఎంజాయ్ చేస్తూ చిల్ అయిపోయినాం. సో మొత్తానికి సోమనాథ్ నుంచి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు 6:30కి ట్రైన్ ఉంది. సో ఇక్కడ నుంచి సోమనాథ్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వేరే వాళ్ళు కాబట్టి ఇక్కడ నుంచి వేరే వాళ్ళు వెళ్ళిపోవాలి. సో అక్కడి నుంచి ట్రైన్లో రిటర్న్ అయిపోవాలి. సో మొత్తానికి ఈ సోమనాథ్ ట్రిప్ తోటి 12 జ్యోతిర్లింగాస్ కంప్లీట్ అయిపోయినాయి. ఏదో తెలియని ఒక ఫీలింగ్, అనుకున్నది సాధించినామనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఇది జస్ట్ ఒక యాత్ర కాదు, ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్. ఈ 12 జ్యోతిర్లింగాలు అనేది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అన్నిటికీ ఒక ఎండింగ్ ఉంటుంది అండ్ ఎండింగ్ ఉండాలి. సో ఈ జ్యోతిర్లింగ సిరీస్ కూడా ఒక ఎండింగ్ తోటి ఎండ్ అయిపోతుంది. సో ఈ గుజరాత్ జ్యోతిర్లింగ సిరీస్ తర్వాతనే ఆ ఎండింగ్ తోటి ఈ జ్యోతిర్లింగ యాత్ర కంప్లీట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్ టు హర హర మహాదేవ్.